ఢిల్లీలో బీజేపీ నిర్వహిస్తున్న జాతీయ సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నాయి. రెండో రోజు బీజేపీ జాతీయ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రధాని మోడీ లోక్సభ ఎన్నికల కోసం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. వచ్చే ఎన్నికల్లో ఇచ్చే హామీలను ప్రస్తావించే అవకాశం ఉంది. నిన్న తొలి రోజు సమావేశాల్లో రాజకీయ, ఆర్థిక, సామాజిక తీర్మానాలపై చర్చ జరిగింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రధాని మోడీ ప్రసంగంతో సమావేశాలు ముగుస్తాయి. బీజేపీ ముందున్న సవాళ్లు, బాధ్యతలు, వాటిని ఎలా ఎదుర్కోవాలనే విషయంపై పార్టీ శ్రేణులకు ప్రధాని మోడీ మార్గదర్శనం చేస్తారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, బీజేపీ జాతీయ సమావేశాలు ఈ రోజుతో ముగియనున్నాయి. ఈ రోజు ఉదయమే రెండవ రోజు జాతీయ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా ఈ రెండవ రోజు జరిగినటువంటి జాతీయ సమావేశాల్లో ముందుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజకీయ తీర్మానంపై చర్చను ప్రారంభించారు. ఆ మేరకు ఇండియా కూటమి యొక్క అవినీతి, కుటిల రాజకీయాలు, అదేవిధంగా పూర్తి స్థాయిలో ఏమాత్రం కూడా ప్రజలకు సంబంధం లేనటువంటి అంశాలపై మాట్లాడుతూ ఆ మేరకు ఏమాత్రం కూడా ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం లేని రాజకీయాలు చేస్తున్న అంశాన్ని కూడా ప్రస్తావించడం, దాంతోపాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల యొక్క కూటమి యొక్క అవసరాలు, అదేవిధంగా జాతీయ అవసరాలు, ప్రాధాన్యతలు, వీటిపై కూడా అమిత్ షా తన యొక్క ప్రసంగంలో ప్రస్తావించున్నారు. ప్రధానంగా జాతీయ అవసరాలు, జాతీయ ప్రాధాన్యతలు, వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి వస్తున్న గుర్తింపును మరింత బలోపేతం చేసేందుకు అందరూ కూడా సహకరించాలి. కానీ ఇలాంటి నెగటివ్ రాజకీయాలు చేయడం ద్వారా ఎలాంటి ఫలితం సాధించబోదు. అది దేశానికి కానీ ఇతరత్ర సామాజిక వ్యవస్థకు కానీ ఏ రకంగానూ ఉపయోగకరం కాదన్న అంశాన్ని అమిత్ షా తన ప్రసంగంలో ప్రస్తావించున్నారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగంతో ఈ జాతీయ సమావేశాలు ముగినున్నాయి. ప్రధానంగా ప్రధానమంత్రి వచ్చే ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకుల ముందున్నటువంటి లక్ష్యము, వాటికి శ్రమించాల్సినటువంటి అవసరాన్ని, అదేవిధంగా దేశం యొక్క పురోగతికి ఏ రకంగా మనందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం, వీటన్నిటిపై కూడా ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించున్నారు. ముఖ్యంగా ఈ జాతీయ సమావేశాలు 2024 సార్వత్రిక ఎన్నికలు, అదేవిధంగా లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మూడోసారి అధికారం రావాలన్న ఒక లక్ష్యంతోనే ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. దేశం నలువైపుల నుంచి కూడా దాదాపు వేలాది మంది కార్యకర్తలు, ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరంతా కూడా తిరిగి వారి రాష్ట్రాలకు, ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత ప్రభుత్వం యొక్క పనితీరు గురించి ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలన్నదే ప్రధానమంత్రి యొక్క ఉద్దేశం. ఆ విషయాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించనున్నారు. థాంక్యూ ప్రసాద్.